ఈ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అదొక మంత్రం, విద్య, అదొక దురాత్మ విద్య. కొన్ని కుటుంబాల్లో మీరు గమనించాలి, ఎప్పుడు దుస్వప్నాలు, పీడకల భయంకరంగా వస్తూ ఉంటాయి. కళ్ళు మూస్తే చాలు తరమబడుతున్నట్టు దురాత్మల కళలు. అర్థమైందా? ఎన్ని దాడి, రకరకాల సిమ్టమ్స్ కనపడతా ఉంటాయి గృహాలలో అవి పనిచేసేటప్పుడు. ఇవన్నీ నేను చెప్పే విషయాలు ఒకవేళ మీ గృహాలలో మీకు ఆల్రెడీ అనుభవించి ఉంటే పరిష్కారం కూడా చేద్దాం, టెన్షన్ పడవాకండి. ఇక్కడ వస్తువు పెట్టామనుకో, మరుసటి రోజు ఆడ ఉండదు, అది ఇంకో చోట ఉంటుంది. పెట్టిన మనిషికి డౌట్, నేను ఏడు పెట్టిన ఆడట్టుంది. అసలు ఈ స్థలాలు మారతంటేనే సగం మెంటలెక్కి ఇంట్లో వాళ్ళకి. దేవునికి స్తోత్రం. కొన్ని గృహాలలో ఈ దురాత్మల ఎఫెక్ట్ ఎక్కువైనప్పుడు కొన్ని గృహాల్లో దుర్గంధం వస్తుంది. అదొక మంత్ర ప్రయోగం. దుర్గంధం, భయంకరమైన దుర్వాసన వస్తూ ఉంటుంది. ఒక టైంలో వస్తూ ఉంటుంది అది. ఇప్పుడు ఇవన్నీ చెప్తే మైండ్కి ఎక్కించుకొని ఇంటికి పోయి వాసనలు చూడవాకండి. ఇక కొంతమంది మొదలు పెడతారు, ఇక మా ఇంట్లో ఏమన్నా వస్తుంది అట్టంట స్మెల్ అని. నేను ఆల్రెడీ అనుభవించే వాళ్ళ సంగతి చెబుతున్నాను. ఇక కొంతమంది సామాన్లు పెట్టి చూసుకుంటూ ఉంటారు, ఉందా ఎటన్నా పోయి. దేవునికి స్తోత్రం. నీ ఇంట్లో ఉండాలి, భయపడవాకు. నీ ఇంట్లో దేవుడు, ఆయన సన్నిధి ఉంటుంది, దేవదూతలు ఉంటాడు. ఎందుకంటే నువ్వు రక్షించబడ్డ వ్యక్తివి కదా, కడగబడ్డ వ్యక్తివి కదా, తీసుమంది పరిశుద్ధపరచబడ్డావు కదా. నీ ఇంట్లో ఛాన్స్ లేదులే. నువ్వే వాసనలు దేవులు ఆడుకోవాల్సిన అవసరం లేదు, నువ్వే సామాన్లు దేవులు ఆడుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దేవుణ్ణి ఎరగని స్థితిలో ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. ఈ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అదొక మంత్రం, విద్య, అదొక దురాత్మ విద్య. కొన్ని కుటుంబాల్లో మీరు గమనించాలి, ఎప్పుడు దుస్వప్నాలు, పీడకల భయంకరంగా వస్తూ ఉంటాయి. కళ్ళు మూస్తే చాలు తరమబడుతున్నట్టు దురాత్మల కళలు. అర్థమైందా? ఎన్ని దాడి, రకరకాల సిమ్టమ్స్ కనపడతా ఉంటాయి గృహాలలో అవి పనిచేసేటప్పుడు. ఇవన్నీ నేను చెప్పే విషయాలు ఒకవేళ మీ గృహాలలో మీకు ఆల్రెడీ అనుభవించి ఉంటే పరిష్కారం కూడా చేద్దాం, టెన్షన్ పడవాకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళలో సరుకు ఎక్కువైంది, అందుకే సంఖ్యలు కూడా దించేశాడు వీడు. అవన్నీ కలిసి వచ్చి అంటున్నాయి ప్రభు దగ్గర, అయ్యా మమ్మల్ని ఖాళీ చేపించడానికి వచ్చావు, మాకు తెలుసు. నీవు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడల పాతాళమునకు వెళ్ళమని మాకు ఆజ్ఞాపించవద్దు. అంటే ఆయన ఆజ్ఞాపిస్తే ఎక్కడికి పోతాయి అవి? పాతాళానికి పోతే ఇక రావడానికి లేదు. కానీ వాటిని పాతాళానికి పంపునట్లు ఆజ్ఞాపించే శక్తి ఆయనకుంది. అంతేకాదు, ఆయనతో పాటు ఆయన రక్తంలో కడగబడిన అధికారం పొందిన నీకు నాకు కూడా పవర్ ఇచ్చాడు దేవుడు. అందుకే నీకు కూడా భయపడతాయి అవి. నీకు తెలియదు ఆ సంగతి. నీకేం దడ ఆయాసం, దెయ్యం అనగానే షేక్ వచ్చింది, ఇంక వెంటనే షేక్ మస్తానం అవుతావు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామందికి వాళ్ళకున్న అధికారం తెలియదండి. అక్కడ దెయ్యం బట్టి అంటే నేను పోతాను, ఏంది ఆ మనిషి ఊగుతుందో అనుకుంటే జంప్ అవుతారు ఇటు. నువ్వు ఆ మనిషి ఊగితే 2 సార్లు ఊగి యేసునామమున ఆజ్ఞాపించాలి, అది వెళ్ళిపోయింది. నువ్వు సరిగ్గా విశ్వాసం కలిగి అధికారం ప్రయోగిస్తే జంపు, దురాత్మ ఉండదు. దేవునికి మహిమ. ఉన్నారు ఇక్కడ షేక్ మస్తానమ్మా, దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, భయపడతా ఉంటారు. అక్కడ దయ్యాలు వేడుకుంటున్నాయి ప్రభుని, ప్రభువా నువ్వు మమ్మల్ని వెళ్ళగొట్టిన వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళాం? అదుగో పాతాళమునకు వెళ్ళమని మాకు ఆజ్ఞాపించొద్దు. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఆ పందుల మందలోకి పోవునట్లు మమ్మల్ని ఆజ్ఞాపించమంటాయి. రోడ్డు మీద బైక్ వేసుకొని పోతుంటారు కొంతమంది. సడన్గా పోయే గేదె అడ్డం వచ్చిద్ది, ఇతను పడి మొహం పగిలిద్ది, ఆ కాలు వచ్చి ఇరిగిద్ది. ఇతను అనుకుంటాడు, పనికిమాలిన బర్రె పోతున్నట్టు పోయి అడ్డం వచ్చిందిరా. బర్రె కాదు బెదర్, బర్రె లోపల ఇంకొకటి పని చేసింది. జోక్ కాదు నేను చెప్పేది. అట్లా చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గేదెను ఢీ కొట్టి, కుక్కలను ఢీ కొట్టి, పందులను ఢీ కొట్టి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏందన్నయ్య మొత్తం ఎంత దెయ్యాల మ్యాటర్ చెబుతున్నట్టున్నావు ఈ రోజు మాకు అని భయపడద్దు. ఉన్నారా లేరా? కానీ చాలామంది అనుకుంటారు. ఇప్పుడు అక్కడ కూడా మురుగుతున్నాయి వాటి గోళ్ళు, అదే మా గురించే చెబుతున్నారు నువ్వు అని దాని నుంచి కొట్టుకుంటున్నాయి. అక్కడ పందులలోనికి దురాత్మలను వెళ్ళినట్లు ఆజ్ఞాపించమని అవి కోరినాయంటే జంతువులలోకి అవి ప్రవేశించే ఛాన్స్ ఉంది అని గుర్తుపెట్టుకోండి. అందుకే బైక్ ఎక్కినా, కారు ఎక్కినా, రోడ్డు మీద బయలుదేరేటప్పుడు ఆటో అయినా సరే, హలో ఆటో, కుర్రాళ్ళు అనుకుంటా పోతుంటారు. ఇట్ట 4 కాళ్ళు 3 కాళ్ళు లేచి ఇట్ట పడతాడు. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకి చెప్తున్నా, ఎరగనోడు ఇట్టనే పోతాడు.
కాదు, ప్రభా ఇదిగో రోడ్డు మీద వెళ్తా ఉన్నాను, నన్ను నమ్మి చాలామంది ఎక్కుతారు, నాకు కానీ ఎక్కే బిడ్డలకు కానీ ఎక్కడ ఎవరికి నా వల్ల కానీ నాతో ఉన్నవారికి కానీ ఎదుటోళ్ళకి కానీ ఎవరికి ఏ హాని కలగని యొద్దు తండ్రి. ఏ దురాత్మ దాడి నా మీద జరగకుండా నీ కృపా కాపుదల కోరుకుంటున్నా. నీ రక్తమును ప్రోక్షించుకుంటూ నా మార్గాలన్నిటా నీ హస్తం తోడుగా ఉంచి నన్ను ఖాయమని యేసునామములో ప్రార్థిస్తున్నానని ఒక మాట అనుకొని నువ్వు బండి స్టార్ట్ చేయి. హలో డ్రైవర్లో కొంతమంది బైక్ ఎక్కి రై అని పోతూ ఉంటాడు, హెల్మెట్ కూడా పెట్టుకోడు. 2 మాటలు ప్రార్థన చేసుకొని హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్తగా కదలాలి. ఇది పద్ధతి, మర్యాద దేవుని బిడ్డలకి. లేకపోతే దెబ్బ కొడతాయి, దెబ్బ తింటారు. ఇప్పుడు కూటమి అయిన తర్వాత కూడా అలాగనే పోవాలి మర్యాదగా, అర్థమైందా? లేకపోతే చాలామంది ఏముందిలే అనుకుంటారు. జంతువులలోనికి ఎంటర్ అయ్యి దెబ్బతీసిన జీవితాలు చాలా ఉన్నాయి. జరుగుతుంది అట్లా, ఎందుకంటే పందుల్లోకి వెళ్ళినాయి, అడిగి మరీ వెళ్ళినాయి. నువ్వు మమ్మల్ని వెళ్ళగొట్టిన ఎడలా పాతాళమునకు బొమ్మని మాకు ఆజ్ఞాపించవద్దా, పందులలోకి పోతామన్నాయి. తెలుసు అవి ఏం చేయబోతున్నాయో తెలుసు, ఆయనకు తెలీదా? పందుల్లోకి ఎందుకు అడిగినాయో తెలుసా? ఇప్పుడు ఈయన ఊరు ఎంట్రన్స్కి వచ్చాడు, ఇంకా ఊళ్ళోకి రాలా, నెక్స్ట్ ఊళ్ళోకి వస్తాడు. ఈయన ఊళ్ళోకి రానియకుండా చేయాలంటే ఫస్ట్ మనం పాతాళంలోకి పోకుండా జాగ్రత్త పడాలి. అది అడుక్కుందాం. పందుల్లో పంపిమని అడుగుదాం, పో అంటాడు. పందులను తీసుకెళ్ళి కాజేద్దాం. ఆ ఊరోళ్ళు పందుల మీద బతికే వాళ్ళు. ఆ ఊరోళ్ళు ఆ 2000 మంద ఉందంట ఆడ మేసే మంద, పందుల మంద. ఆ తీరాన ఆ మందను మేపుతా ఉన్నారంట పందులు కాసేవాళ్ళు. ఓ అని ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో ఈ మొత్తం అందులో వాటిలోకి వెళ్ళిపోయినాయి, ఆ పందుల్లో చొరబడ్డాయి. అప్పటిదాకా ప్రశాంతంగా మేసే ఆ పందులు ఒక్కసారిగా ఉలిక్కిపడి పోయి సముద్రంలోనికి వడిగా దూకి చచ్చినాయంట. పందులు మేపేవాళ్ళు బిత్తరపోయి ఇప్పుడు దాకా బాగానే మేస్తున్నాయి కదా, ఏమైంది వీటికి? అవి అంతే తిరుగుతాయి. పోయే కదా షడన్గా అడ్డం తిరిగిద్ది. పోయే కుక్క అడ్డుపోవాల్సింది ఇటు వచ్చి నీ బండి కింద పడిద్ది. చాలా జరుగుతాయని కుట్ర, ప్రాణం తీయడానికి కుట్ర, నేను దెబ్బ కొట్టడానికి కుట్ర. దేవుని బిడ్డలకు కూడా చెప్తున్నా, వీడు వాడబడతాడ్రా, వీడు మారతాడ్రా, వీడు ప్రయోజకుడు అవుతాడ్రా, వీడు దేవుడి చేతిలో ఆయుధం అవుతాడ్రా, ఈమె దేవుని చేతిలో ఆయుధం అయిద్దంటే వాడు ముందు నుంచే స్కెచ్లు గీస్తూ ఉంటాడు, ఎట్లాగా చేద్దామా వీడిని. మన దగ్గర లోపాలు ఏమైనా ఉంటే ఆ లోపాలు చూపించి మనల్ని దెబ్బ కొడతాడు వాడు. అందుకే వివేచన కలిగి జాగ్రత్తగా మసులుకోవాలి. అందరికీ చెప్తున్నా, బాగా వింటున్నారు కదా, స్తోత్రాలు చెప్పండి, గట్టిగా చెప్పండి. అప్పటిదాకా ఉన్నాయి ప్రశాంతంగా ఉన్నాయి, అలాగూ సముద్రంలో దూకి చచ్చినాయి, తేలినాయి. ఇక వాళ్ళు పరిగెత్తుకుంటూ ఊళ్ళోకి పోయారు. మరి వీడి పరిస్థితి ఎలా ఉందంటే, అప్పటిదాకా తను తాను గాయపరుచుకునేవాడు, కేకలేసేవాడు, అరిసేవాడు, గందరగోళంగా ఉండేవాడు, ఒక్క దెబ్బకి సాధువైపోయాడు. సాధువైపోయి ప్రశాంతంగా అయిపోయి అలా కూర్చుండిపోయా, నేను నగ్నంగా ఉన్నాను, నాకు ఏదైనా వస్త్రం ఏంటి అని అడిగే పరిస్థితికి వచ్చాడు. వాడు సిగ్గు వాడికి తెలిసింది. ఒకప్పుడు ఆ దురాత్మలు వాడిని పీడిస్తున్నప్పుడు వాని ఒంటి మీద వస్త్రం లేదన్న సిగ్గు వాడికి తెలియలేదు. వాడి దేహాన్ని వాడు పాడు చేసుకుంటున్నాడన్న సంగతి వాడికి తెలియలేదు. వాడి ఆరోగ్యాన్ని వాడు పాడు చేసుకుంటున్నాడన్న సంగతి వాడికి తెలియలేదు. వాడి కుటుంబం శపించబడిన స్థితిలో ఉందని వాడికి తెలియదు. ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, వాడి శరీరంలో ఉండే ఆ దురాత్మలు వెళ్ళిపోయాయో, వాడు స్వాంతన పొందాడో, ప్రశాంత చిత్తుడై తను తాను భద్రం చేసుకోవటం మొదలుపెట్టాడు. త్రాగుబోతులుగా ఉన్నటువంటి వాళ్ళ జీవితాలు దాదాపు ఇలానే ఉంటాయి. తమ సొంత శరీరాన్ని నాశనం చేసుకుంటారు, గొడవలో తిరుగుతూ ఉంటారు, ఎక్కడ పడతారో ఎక్కడ లెగుస్తారో తెలియదు. కుటుంబాలు శాపగ్రస్తంగా అయిపోయిన పరిస్థితి. ఎప్పుడైతే నా తండ్రి నీ జీవితంలోకి వస్తాడో, విప్లవాత్మకమైన మార్పు నీలో నువ్వే చూస్తావు, నీ సమాజం, నీ కుటుంబం కూడా చూసిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, పందుల్ని నీళ్లలోకి నెట్టి దయ్యాలు ఎటుపోయి ఉంటాయి? వీడినైతే వదిలిపెట్టినాయి, దయ్యాలు పట్టినోడైతే వదిలిపెట్టినాయి. పందుల్లోకి పంపించాడు, పందుల్లోకి పోయినాయి, పందుల్ని చంపేసినాయి, మరి అవి ఎటుపోయి ఉంటాయి? నేను చెప్పనా, నేరుగా ఊళ్ళో పోయి ఉంటాయి. ఎడికి పోయి ఉంటాయి? ఊళ్ళో. రారిక ఊళ్ళో మొత్తం వచ్చి జరిగిన విషయం తెలుసుకొని, ఏది పందులు తెచ్చిన సంగతి, మనిషి బతికిన సంగతి తెలుసుకొని, వాడు ప్రశాంత చిత్తుడై బట్టలు కట్టుకొని ప్రభు పాదాల దగ్గర కూర్చొని నిమ్మళంగా నెమ్మది పొంది, మరి అన్ని సంవత్సరాలు ఎవరు బాగు చేయాల, ఏ తంత్రాలు మంత్రాలు తాయి ఏ పని చేయాల,
ఇప్పుడు పూర్తిగా అన్ని విడుదల పొంది నంబర్ 1 అయిపోయి అంతవరకు వాడు ఉండని స్థితిలో ఇప్పుడు వాడు కనపడుతుంటే ఆశ్చర్యం కలిగింది. ఈడేంది ఎంత బాగున్నాడని. సరే ఆడు బాగుంటే మనకేం, ఆడు ఎట్టుంటే మనకే, ఆడు లెక్కలో లేనోడు. మన పందుల సంగతి ఏంది? ఊరు ఎంట్రన్స్లోనే 2000 పందులు గాజేశాడు. ఊళ్ళోకి వస్తే ఉన్నాయని చేస్తాయి. ఎందుకు వచ్చిన కూడా అబ్బాయి మనందరం ఒక మాట అనుకుందాం. ఇప్పుడు మన ఊర్లో చర్చి వద్దు అన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమొద్దు మన ఊర్లో? మన ఊర్లో చర్చి వద్దు అన్నట్టు వాళ్ళందరూ కలిసి ఇప్పుడు యేసుప్రభు వచ్చాడంటే ఊర్లో ఏమొచ్చింది? దేవునికి స్తోత్రం. అది కాబట్టి వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని, బోధకుడా నీకు వందనాలు. అందరూ ఊరు మొత్తం చెబుతున్నారు. ఏమనో తెలుసా? అంత కార్యం చేసి అంత భయంకరమైన పరిస్థితిలో నేను బాగు చేసిన ఆయన్ని అయ్యా నువ్వు ఊరు ఎంట్రన్స్లోనే ఇంత కార్యం చేసావు. మా ఊళ్ళోకి వస్తే మా ఊరి దరిద్రం పోయిద్ది, శాపం పోయిద్ది, మా ఊరు ఆశీర్వదించబడిద్ది, రక్షణ వచ్చిద్ది. తాగుబోతోళ్ళు మారుతారు, దొంగతనం వాళ్ళు మారుతారు, వ్యభిచారపు వాళ్ళు మారుతారు, మోసాల వాళ్ళు మారుతారు, పనికిమాలిన వాళ్ళు మారుతారు, సోమరిపోతులు మారుతారు, ఆశీర్వదించబడతారు. రాయ్యా అనొద్దు. బాగు చేసేవాడిని స్వాగతించాలా, అడ్డగించాలా? ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? బోధకుడా నీవు మా ఊరిలోనికి రావద్దు, ఏమీ అనుకోవద్దు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇవన్నీ ఎటుపోయి ఉంటాయి మీరు చెప్పండి? వాళ్ళలో ఉన్నాయి ఇప్పుడు పందుల్లోనే ఎడిపోయి ఉంటే మీరు ఊహించండి. ఆడికి పోవాలి, ఆడికి పోయినాయి. దేవునికి స్తోత్రం. తీసుకొచ్చిన ఊరు మొత్తాన్ని పండి డేంజర్ క్యాండిడేట్ వస్తున్నాడు, ఊళ్ళోకి అయిపోతారు, ఆయన వచ్చాడంటే అయిపోతారు, మీరు ఖాళీ మేము ఖాళీ. ఇన్నాళ్ళు కలిసిమెలిసి బతుకుతున్నాం మనం ఇన్నాళ్ళు కలిసిమెలిసి దెయ్యాలు కలిసి అప్పుడప్పుడు కథ పీడిస్తూ ఉంటే మీరు కూడా మగిలి చూస్తూ ఉంటే కలిసిమెలిసి అన్యోన్యంగా బతికిన వాళ్ళం. పోయి వాళ్ళని వేడుకుంటే వాళ్ళు అందరూ వచ్చి యేసుప్రభుని అడ్డగించారు. ఇప్పుడు ఆయన సృష్టించినటువంటి దెయ్యాలకి అనే తెలివితేటలుంటే అట్టాంటిని కోట్లను చేసి ఆడ పెట్టినోడికి ఎన్ని ఉండాలి? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఏం చేశాడో తెలుసా? రావద్దా అన్నాడు. వద్దు బోధకుడా. వామ్మో, ఎంట్రన్స్లోని 2 ఏళ్ళు తెచ్చిన ఊళ్ళోకి వస్తే మొత్తం చేస్తాం. ఏం చేస్తామో, మనుషులు చేస్తారో, దెయ్యాలు పందులు చేస్తారో, ఏం చేస్తాయో తెలియదు. వద్దు బోధకుడా, నువ్వు రావద్దు, ఏమనుకోవద్దు, మా ఊరికి వద్దు. మొత్తం కట్టారు. ఆయన ఏం ఫీల్ అవ్వాల. ఓకే అలాగే రిటర్న్ అయ్యాడు. ఆ దెయ్యాలు బయటనోడు బాగుపడ్డాడే, కడుపులో మండిపోయింది. వాడికి కడుపులో మండిపోయింది. ప్రభువా, నేను ఆ ఊళ్ళోకి వెళ్ళను, నా ఇంటికి వెళ్ళను. ఎందుకంటే ఆ వచ్చిన ఊరోళ్ళల్లో ఆడి ఫ్యామిలీ కూడా ఉంటుందిగా. మీరు చెప్పాలి. ఇప్పుడు ఊరోళ్ళందరూ వాడు బాగుపడితే వాళ్ళకేం లాభం లేదు కాబట్టి వాళ్ళేమి ఇది కాదు. వాళ్ళ అబ్బాయి బాగుపడితే వాళ్ళ తల్లిదండ్రి కానీ, భార్య బిడ్డలు కానీ, తోడబుట్టిన వాళ్ళు కానీ ఏమనాలా? ఆగండ్రా, మా వాడు ఆంతను అల్లాడిపోయేవాడిని బాగు చేస్తే ఆయన ఊళ్ళోకి రావద్దంటారేంది? మీ ఇళ్ళకి రావద్దంటే మాట్లాడండి, మీ ఇంటికి రాడు, మా ఇంటికి తీసుకెళ్తాం ఆయన అనొద్దు. ఈ దరిద్రులు అనాలా లేదా? వీళ్ళు ఏమన్నారో తెలుసా? ఎంత చెడ్డ ఊరు కావాలి ఏంది? నలుగురిని పగ చేసుకొని మనం ఆడ బతుకుతాం. ఆడ అసలు లెక్కలో లేడని తీసేసుకున్నాం. ఇప్పుడు ఆడు బతికితే అంత సత్తే అంత మనం కాదనుకున్నాంగా, ఇంకెందుకు మనం గమ్మునుంటే పోయిద్ది. ఊరోళ్ళు ఏ భజన చేస్తే మనం కూడా అదే భజన చేద్దాం, వదిలేద్దాం. సైలెంట్గా ఉన్నారు. కొంతమంది అయితే అసలు ఇంటి వాళ్ళు అసలు రాలా. బహుశా ఇల్లు చెప్పుంటారు, మీరు ఆడదాకా వచ్చారంటే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, మీరు రావద్దు, ఉండండి, ఏడే ఉండండి అంటే ఉండుంటారు. ఇంటికాడ ఉన్నారో మరి ఆడికి వచ్చారు. మొత్తానికి ఒక మాట అయితే అనుకున్నారు, ఎందుకు వచ్చిన గొడవలే అని. ఏమండి, సుబ్బారాన్న మాత్రం ఇల్లు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఎందుకులే గుంపులో గ్లోరీ అనుకున్నారో లేదా ఇంటికాడ ఆగిపోయారో, మొత్తానికి అట్లా ఉండిపోయారు గమ్మున. వాడి కడుపులో మండింది.
మండదు మరి. నేను ఇంత నాశనం అవుతుంటే ఒక్కడికి దయగలగలేదు. నేను బాగుపడితే నన్ను చూడకుండా పందులు పోయి నేను ఎడుతున్నారు ఏంద్రీళ్ళు. వీళ్ళకి నేను ఎక్కువ, పందులు ఎక్కువ. వీళ్ళు నా ప్రాణం కంటే పందుల ప్రాణాలే ప్రేమించారు. వీళ్ళంతా పంది ప్రేమికులు. అబ్బే, ఈ దరిద్రుల దగ్గర నేను ఎందుకుంటాను, పొరపాటును కూడా నేను ఉండను అని వచ్చి, ప్రభువా నన్ను నీతో కూడా ఉండను. అసలు వాస్తవంగా బాగుపడ్డాడు ముందు ఎటు పరిగెత్తాడు? అయ్యో నన్ను బతికిచ్చావు, అయ్యో అదే పోవటం ఇంటికి. ఇటు పోలా, చక్కగా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. అది కృతజ్ఞత. కూర్చున్నాడు యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఒక మాట అన్నాడు, ప్రభువా నన్ను కూడా నీతో ఉండనిమ్ము. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అందుకు ఆయన ఒప్పక, అది ఇందాక మీరు చదివిన వచనం, అందుకు ఆయన సమ్మతింపక, ఒప్పక, నీవు వెళ్ళి ప్రభువు నీకు జరిగించిన కార్యములను నీ ఇంటి వారికి తెలియజేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా అని చెప్పి దోనెక్కాడు. అంతేనంటావా? మరి వాళ్ళు నా గురించి ఆలోచించలేదు గయ్యా. ఇంకా ఆలోచన ఉండకూడదు నీకు. వాళ్ళు నీకు మేలు చేశారా చేయలేదా అనేది వద్దు. ఇక నీ పని ఏంటంటే, ఇక నేను నీకు చేసిన కార్యములు చెప్పుకుంటా తిరగటమే నీ పని. పో, నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీకెట్టి కార్యములు చేశానో ఇక ఆ సంగతిని చెప్పమన్నాడు. ఆ మాట అతని లోపలేసి పొమ్మన్నాడు. ఇక ప్రియులారా, ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేవుని వాక్యం చెప్తుంది, ఇంటికి వెళ్ళి చెప్పమన్నాడా, ఊరు మొత్తం చెప్పమన్నాడా? పెద్దగా చెప్పాలి. ఇప్పటిదాకా వాడిని పట్టి దయ్యాలు వాడిని ఆడుకున్నాయి కదా, పెద్దగా చెప్పండి. ఇప్పటిదాకా దయ్యాలు వాడిని పట్టి ఆడుకున్నాయి కదా, వాడిని వాడుకున్నాయి, వాడిని ఆడుకున్నాయి కదా. ఇప్పుడు యేసయ్య ఏం చేశాడో తెలుసా? ఇతన్ని బలపరిచి శక్తితో నింపి వాటి మీదకి వదిలాడు. ఇక ఈడు పోయి వాటిని ఆడుకోవడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎట్లానో తెలుసా, ఆ ఒక్క ఊరు వదిలిపెట్టలా. నువ్వు అంటున్నావు అట్లా, ఎవరు దొరికినా ముందు యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నావా, సిగ్గుపడి మెలికలు తిరుగుతున్నావా? కొంతమందికి సిగ్గు యేసయ్య గురించి చెప్పాలంటే చెప్పొచ్చుగా. వాళ్ళకంటే వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో. మనం ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. అసలు ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. నేను అసలు ఎవరిని ఇబ్బంది నేను అసలు ఎవరికి చెప్పను. ఎందుకు మనం చెప్పటం, వాళ్ళు ఏదేదో అనుకోవటం. అందుకే అసలు నేను ఎవరిని ఇబ్బంది నేను ఎవరికి చెప్పను అన్నాడు. వాగులో దూకపోయా పనికి మాలిందని. ఎవరిని ఇబ్బంది పెట్టి చెప్పకపోతే సత్తారు పోయి పాతాళానికి. నువ్వు చెప్పకపోతే నరకాన్ని పోయి పడతారు. ఇబ్బంది కాదు, యుగాలు అగ్ని ఆరదు, పురుగు జావదు, ఘోరమైన నరకం, అల్లాడిపోతారు. అసలు నేను ఎవరిని ఇబ్బంది పెట్టను, మెలికలు తిరుగుతాడు. సిగ్గుపడేదానికి పెళ్లి చూపులా? చెప్పకపోతే పోతారు వాళ్ళు. వింటే వినండి, లేకపోతే లేదు. ఇదిగో నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, నిన్ను విడిపించగల దేవుడు, బ్రతికించగల దేవుడు, బాగు చేయగల దేవుడు, అగ్ని ఆరని, పురుగు చావని నరకం నుంచి నిన్ను కాపాడటానికి, నీ పాపాలు మోయటానికి వచ్చి సిలువ నెక్కి నీ పాపాలు మోసి తిరిగి లేచి, ఇదిగో త్వరలో రాబోతున్నటువంటి యూదా గోత్రపు సింహం నజరేయుడగు యేసు, నమ్మితే రక్షణ, లేకపోతే శిక్ష. నీ ఇష్టం అని చెప్పి చెప్పు. తెలుసు వాని సత్తా, తెలుసు యేసయ్యకి. ఒక ఇంటికి చెప్పమంటే ఎన్ని ఇళ్ళకి చెబుతాడో తెలుసు. ఇళ్ళు కాదు, ఊళ్ళకే చెప్పటం మొదలు పెట్టాడు ఇప్పుడు.